కేసు, హైకోర్టులో గ్రూప్ 1 కేసు వాదనలు ఎలా జరిగాయి, పూర్తయిన సెలెక్ట్ క్యాండిడేట్స్ మరియు టీజీపీఎస్సీ వాదనలు, మొదలైన పిటిషనర్స్ వాదనలు. సో ఈ టాపిక్లోకి వెళ్తే, ఇవాళ తెలంగాణ హైకోర్టు కోర్ట్ నెంబర్ 1లో ఐటమ్ నెంబర్ 102 నుండి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్కి సంబంధించిన కేసులు బెంచ్ ముందుకు రావడం అయితే జరిగింది. దాదాపు సుమారు 11:30 నుంచి 12 గంటల మధ్యలో కేసు బెంచ్ ముందుకు రావడం జరిగింది. సో మొదటిగా గవర్నమెంట్ తరపున అడ్వకేట్ జనరల్ గారు కొద్దిసేపు వారి వాదనలను వినిపించడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు న్యాయవాది, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి గోపాల్ శంకర్ నారాయణ గారు ఈ కేసులో రావడం జరిగింది. సో వారు గతంలో వీడియోలో మనం మాట్లాడుకున్నాం, గ్రూప్ 1 కేసు సందర్భంగా దేశంలో ఉన్న ప్రముఖ న్యాయవాదులు వచ్చి వాదించే అవకాశం ఉంటుంది అని. సో మనం భావించినట్టుగానే ఇవాళ ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది అయితే ఈ కేసు వాదించేందుకైతే రావడం జరిగింది. సో వారు మొదటగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారి వాదన తర్వాత వారు మాట్లాడడం జరిగింది. సో వారు ఒక వాదనలు ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు దాదాపు 17 నుంచి 19 కేసులు ఉన్నాయో వీళ్ళందరి పాయింట్స్ కూడా అవే కామన్ పాయింట్స్. సో ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ పాయింట్స్ అయితే కాదు, ఎందుకంటే పిటిషనర్స్ ఎవరైతే గతంలో ఉన్నటువంటి పిటిషనర్ లేవనెత్తిన 7 నుంచి 10 అంశాలు ఉన్నాయో దానికి వీళ్ళందరూ దాదాపుగా ఒకే రకమైనటువంటి సమాధానాలు ఏదైతే గతంలో సింగిల్ జడ్జి ముందు చెప్పారో దాన్నే ఇక్కడ కూడా మ్యాక్సిమం చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది అయితే మాట్లాడడం జరిగింది. వారు ప్రధానంగా తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్ గురించి వారు చెప్పడం జరిగింది. సో నీట్ ఎగ్జామ్ మీ అందరికీ తెలిసిందే, క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు కూడా కేవలం పర్టికులర్గా ఆ 1-2 సెంటర్లో మాత్రమే రీ ఎగ్జామ్ పెట్టి మిగతా ఎక్కడ కూడా ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయలేదు. సో అలాంటి అంటే దేశవ్యాప్తంగా చాలా పేరొందిన ఎగ్జామ్స్లలో సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పులు ఇచ్చింది, ఎటువంటి వాదనలు జరిగాయి అన్న దాని మీద బేస్ తోటే ఇక్కడ వాదనలు జరిగాయి. సో ఇక్కడ నీట్ ఎగ్జామ్కి ఇటు గ్రూప్ 1 మెయిన్స్ అనేది కూడా చాలా డిఫరెంట్, అదొక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది, ఇదేమో జాబ్ లాంటిది. సో ఉద్దేశం ఏదైనా కానీ ఎగ్జాంపుల్స్ మాత్రం సుప్రీంకోర్టు లెవెల్లో వారి యొక్క వాదనలు అయితే కొనసాగాయి. సో ఒక ఆర్టికల్స్ మీద సంబంధించి కానీ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒక పరిపూర్ణంగా సుప్రీంకోర్టు ఏ రేంజ్లో అయితే వారి యొక్క సుదీర్ఘ వాదనలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ కూడా కొనసాగడం జరిగింది. దాని తర్వాత ఆల్రెడీ ఫస్ట్ నుంచి టీజీపీఎస్సీ తరపున అటు క్యాండిడేట్స్ తరపున సెలెక్ట్ క్యాండిడేట్స్ తరపున వాదిస్తున్నటువంటి మరొక ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు కూడా దీని మీద వారి యొక్క వాదనలు ప్రారంభించడం జరిగింది. సో వారు కూడా గతంలో ఏదైతే సింగిల్ బెంచ్ ముందు వాదించారో అదే పాయింట్స్ని మరోసారి చెప్పడం జరిగింది. దాంతోపాటు కొన్ని పాయింట్స్ కూడా వాళ్ళు మరోసారి లేవనెత్తడం జరిగింది. అది సంజయ్ సింగ్ కేసు గురించి కానీ, అదేవిధంగా బార్కోడ్ గురించి కానీ, అదేవిధంగా ఇవాల్యుయేషన్ సంబంధించి 17 మెంబర్స్ ఎందుకు ఎక్కువ వచ్చారన్నది, సెంటర్ అలొకేషన్ ఎలా జరిగిందన్నది, 2 హాల్ టికెట్స్ ఎలా ఇచ్చారు అన్న దాని గురించి మరొకసారి చెప్పడం జరిగింది. చివరిగా వారి యొక్క వాదనలని గతంలో సింగిల్ బెంచ్ ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పేసి కూడా వారు మరొకసారి చెప్పడం జరిగింది. సో కేవలం సరైన వాదనలని సరైన విధంగా వారు అర్థం చేసుకోకపోవడం వల్ల జరిగిందని కూడా వారు ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎంటైర్ టీజీపీఎస్సీ ప్రభుత్వం సెలెక్ట్ క్యాండిడేట్స్ తరపున అందరూ ప్రముఖ న్యాయవాదులు వారి యొక్క వాదనలు అయితే దాదాపు ముగించేశారు. సో దాదాపు లాస్ట్ గంటన్నర ఉన్నప్పుడు గతంలో ఉన్న పిటిషనర్స్ తరపున వారి యొక్క న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ప్రముఖ న్యాయవాది వారి యొక్క వాదనలు ప్రారంభించారు. వారు చాలా క్లియర్గా డెప్త్గా స్టార్టింగ్ పాయింట్ నుండి అసలు నోటిఫికేషన్లో ఎక్కడ తప్పులు జరిగినాయి, ప్రిలిమ్స్లలో ఎలా జరిగింది, బయోమెట్రిక్ యొక్క తప్పిదంతో గతంలో పరీక్షను ఎలా క్యాన్సిల్ చేశారు అంటే దాని యొక్క వివరంగా
ధర్మాసనానికి తెలియజేసేందుకు వారి యొక్క వాదనలు అయితే ప్రారంభించారు. సో వాదన జరుగుతూ ఉండగా సమయం అయిపోవడంతో రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపు మళ్ళీ యథావిధిగా దాదాపు 11 నుంచి 11:30 మధ్యలో మరోసారి ఈ కేసు హైకోర్టు ధర్మాసనం బెంచ్ ముందుకైతే రాబోతుంది. సో ఇందులో మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలంటే ఇది ఆల్రెడీ గతంలో మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు పదే పదే చెప్తున్నది ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ కాలేదో అన్సెలెక్టబుల్ క్యాండిడేట్స్ కేవలం ఊహాజనితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప వారి దగ్గర ఎటువంటి తగిన సాక్ష్యాధారాలు ఎటువంటి ప్రాపర్ ఎవిడెన్స్ లేవని, కేవలం అజంప్షన్స్ తోటి మనం ముందుకు వెళ్ళలేమని చెప్పేసి వాళ్ళు పదే పదే చెప్తున్నారు. సో వాళ్ళు అనేది ఏంటంటే వీళ్ళు ఏదైతే పిటిషనర్స్ గతంలో ఉన్న పిటిషనర్స్ లేవనెత్తినటువంటి ప్రధానంగా 7 ప్రశ్నలకి ఎక్కడా కూడా ఒక ఖచ్చితమైన ఆధారాలు లేవని వాళ్ళు పదే పదే చెప్పడం జరుగుతుంది. కేవలం ఊహాజనితంగా మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి వారు మాట్లాడడం జరుగుతుంది. మరొకటి, దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో వచ్చినట్టు గ్రూప్ 1 ఉద్యోగం ఇది అని చెప్పేసి ఈ గ్రూప్ 1 ఉద్యోగ నోటిఫికేషన్ని ఇలా సెలెక్ట్ కాని అభ్యర్థులు చేయడం అనేది కరెక్ట్ కాదు అని వాళ్ళు మరీ మరీ చెప్పడం. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే 560 మంది సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళల్లో చాలామంది 14 ఏళ్ళ నుంచి కష్టపడుతూ ఉన్నారని, సో ఈ టైంలో మళ్ళీ ఏది చేసినా వాళ్ళందరూ కూడా నష్టపోతారని కూడా వారు పదే పదే ధర్మాసనానికి తెలియజేయడం జరిగింది. సో 17 మెంబర్లు ఎవరైతే 17 మంది ఎక్కువ వచ్చారో అన్నదానికి కూడా వారు తెలియజేస్తున్నది కామన్గా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ పోలింగ్ అప్పుడు డేటా అనేది ఒక్కొక్కసారి ఒక డేటా ఇచ్చి ఫైనల్గా ఒక డేటా ఇస్తుంది. సో ఇక్కడ కూడా ఫైనల్గా వాళ్ళు డేటా ఇచ్చారు. సో ఫస్ట్ ఇచ్చిన 1 or 2 డేటా అంతా పెద్ద వ్యాలిడిటీ కాదు, ఫైనల్గా ఎంత ఇచ్చారు అన్నది ఇంపార్టెంట్ అనే దాని మీద వాళ్ళు మాట్లాడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మోడరేషన్ మెథడ్ యూపీఎస్సీకి సంబంధించినటువంటి కేసు సంజయ్ సింగ్ కేసు కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బార్కోడ్ సంబంధించింది కూడా ఫస్ట్ ఇవాల్యుయేటర్ సెకండ్ ఇవాల్యుయేటర్ మధ్య డిఫరెన్స్ వస్తే తర్వాత థర్డ్ ఇవాల్యుయేటర్కి పక్కన బార్కోడ్ ఉంటుందని, సో చాలా తక్కువ మంది మాత్రమే థర్డ్ ఇవాల్యుయేషన్కి వెళ్తారని చెప్పేసి అక్కడ కూడా ఎటువంటి రాంగ్ జరిగే అవకాశం లేదని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సెంటర్ అలొకేషన్ అన్నది కూడా వాళ్ళు కోటి ఉమెన్స్ కళాశాలలో కేవలం ఉమెన్స్ మాత్రం వేయడం అన్నది అది వారి యొక్క భద్రతా దృష్ట్యా మరియు వారి వ్యక్తిగత గోప్యత దృష్ట్యా దాన్ని వేయడం జరిగిందని, మళ్ళీ అదేవిధంగా కోటి మహిళా కళాశాల మేనేజ్మెంట్ కూడా టీజీపీఎస్సీకి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేసి ఇక్కడ కేవలం మహిళని మాత్రమే వేయాలని చెప్పి వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారని కూడా వాళ్ళు మరోసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక సెంటర్లో ఎక్కువ మంది ఒక సెంటర్లో తక్కువ మంది సెలక్షన్ అయ్యారు ఫైనల్ లిస్ట్లో అన్న దానికి కూడా ఎటువంటి ప్రాపర్గా ఆధారాలు లేవు, అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిదాన్ని వీళ్ళు మైక్రోస్కోప్లో పెట్టి చూడడం వల్ల ఇలాంటి అనుమానాలకి తావెత్తుతుందని చెప్పేసి కూడా వీళ్ళు మరీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిలిమ్స్కి ఒకటి మెయిన్స్కి ఒకటి హాల్ టికెట్ ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ చెప్పామని, బట్ అప్పుడు ఎవరు కూడా దీనికి ఆబ్జెక్షన్ చేయలేదని, ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ కాలేదో ఇప్పుడు వాళ్ళు దీన్ని ఆబ్జెక్షన్ చేస్తున్నారని కూడా వాళ్ళు మరోసారి చెప్పడం జరుగుతుంది. చివరిగా వాళ్ళందరూ కూడా ఒక ప్రధానంగా ఆరోపణ లేకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా మాస్ కాపింగ్ జరగలేదు, సో ఎక్కడ కూడా క్వశ్చన్ పేపర్ లీక్ కాలేదు, కేవలం వారి యొక్క అపోహలు మాత్రమే అని చెప్పేసి పదే వారి తరపున ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాదులు అందరూ కూడా వివరించడం జరిగింది. సో ఇవన్నీ వాదనలు కూడా గతంలో మీరందరూ సింగిల్ బెంచ్ ధర్మాసనం ముందు ప్రముఖ న్యాయవాదులందరూ చెప్పినవే, మళ్ళీ అవే వాదనలు ఇక్కడ వీళ్ళు డివిజనల్ బెంచ్ ముందు కూడా వాదించడం జరిగింది. సో మొత్తానికైతే ఇవాళ సుప్రీంకోర్టు నుండి చాలా పేరున్న ప్రముఖ న్యాయవాదులు అందరూ కూడా గ్రూప్ 1 కేసుకు సంబంధించి వారి యొక్క అమూల్యమైన వాదనలు అయితే వినిపించడం జరిగింది. మరి రేపు చూడాలి మరి గతంలో ఉన్న పిటిషనర్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ఏ విధంగా మరి వాళ్ళు వాదిస్తారన్నది, మరి వారు కూడా గతంలో ఉన్నటువంటి వాదనని కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇంకొన్ని ఆధారాలతోటి ముందుకెళ్తారా అని చూడాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పదే చెప్తున్నది ఆధారాలు లేవు, కేవలం ఊహాజనితమైనటువంటి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి రేపు వాళ్ళు ఏ విధంగా వారి యొక్క వాదనలని కొనసాగిస్తారని. సో రేపు మ్యాక్సిమం వారి యొక్క వాదనలు పూర్తి అవకాశం ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు 2 days తీసుకున్నట్టుగా సమయం వాళ్ళు కూడా మేబీ రేపు కూడా తీసుకొని ఎల్లుండికి కూడా వాయిదా పడవచ్చు, చెప్పలేం. రేపు వారి యొక్క వాదనల మీదనే ఆధారపడి ఉంటుంది.
సో చూద్దాం మరి రేపు ఎలా వాదనలు కొనసాగుతాయన్నది ఒకసారి మళ్ళీ ప్రారంభమైన తర్వాత. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉండే అప్డేట్. మరొక అప్డేట్లో మళ్ళీ కదా, స్టే ట్యూన్.